ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు గుంట పునుగులు పొంగడాలు వేసి చూపిస్తానండి. ఆల్రెడీ నేను చూసారా మినపప్పు రైస్ ఇలా వాష్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మనము గ్రైండర్లో వేసుకుందాం. చూడండి గ్రైండర్లో వేసానండి. పప్పు మెదుగుతుంది. దీనిలో ఏంటంటే కొంచెం స్మూత్నెస్ ఎక్కువ ఉంటుందండి. కొంచెం ఇలా వాటర్ వేసేసుకొని మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి గ్రైండ్ చేస్తున్నానండి. ఇది హాఫ్ కంప్లీట్ అయింది. ఇంకా కొంచెం స్మూత్నెస్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము. దీనిలో నేను చెప్పాను కదా గ్రైండర్లో వేసుకుంటే ఇట్స్ ఓకేనండి. ఇన్ కేస్ మిక్సీలో వేసుకుంటే కనుక 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకున్నా కూడా ఈక్వల్గా ఇలానే ఉంటుందండి. పిండి స్మూత్గానే. ఇది కూడా ఇన్ కేస్ గ్రైండర్ లేకపోతే కనుక మిక్సీలో వేసుకుని అలానే ట్రై చేయండి. నేను కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి వాళ్ళు గ్రైండర్లో వేసానండి. అదే కొంచెం వేసుకుంటే 1% మిక్సీలో వేసుకోవాల్సిందే. ఒక ఫ్యూ మినిట్స్ వెయిట్ చేద్దాం. చూడండి కంప్లీట్గా మెదిగిపోయిందండి. చాలా స్మూత్గా చూసారా. ఇప్పుడు దీన్ని మనం తీసి ఒక బౌల్లో వేసేసుకుందాం. చూడండి మొత్తం వేరే బౌల్లో షిఫ్ట్ చేసేసానండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే అండి ఇది మొత్తం బయట మేనేజ్ చేసి పెట్టుకోకూడదండి ఓవర్ నైట్. చూసారండి నేను ఆల్రెడీ బౌల్లోకి షిఫ్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ పిండి మొత్తం కూడా మనం నైట్ అంతా సోక్ అవ్వనివ్వద్దండి. ఎందుకంటే తొందరగా పులిపెక్కిపోతుంది. ఎంతైతే కావాలో అంతే తీసుకొని మిగతాది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 2-3 డేస్ అయినా కూడా అలానే ఉంటుంది. అంటే పులిపెక్కదు అన్నట్టు. ఏంటంటే గట్టిగా ఉండాలండి పిండి. ఎప్పుడైనా వాటర్ మిక్స్ చేసి మనం పెట్టాము అంటే తొందరగా పులిపెక్కేస్తుంది. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి. రేపు మార్నింగ్ మనము వేసుకుందామండి పొంగడాలు. చూడండి పిండి మంచిగా పులిసిందండి. ఇప్పుడు దీనిపైన నేను జీరా వేసాను. కొంచెం ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలండి. ఇది కూడా మొత్తం మిక్స్ చేసేద్దాం. క్యారెట్ ఉన్నా కూడా తురిమి వేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం ఇది మిక్స్ చేసేద్దాం. చూడండి నేను గుంట పునుగులకి ఆల్రెడీ పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఇది హీట్ ఎక్కిందండి. దీనిలో మనం వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి అన్నీ వేసేసుకుందాం. చూడండి అన్నీ ఇలా వేసుకున్నాము. దీనిపైన ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఆ గుంట పునుగులు వేగేలోపు మనము దోశ వేసుకుందామండి. దీన్నే పొంగడాలండి. ఏం లేదు తిక్కుగా కొంచెం ఆయిల్ ముందే ఆయిల్ వేసి వేసుకుంటాం ఈ దోశకి. అదే పిండి అండి సేమ్ పిండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మనం దీనిలో దోశ వేసుకొని దీనికి కూడా మూత పెట్టుకుంటామండి. 1 సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. చూసారా ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు దీనిలో మనము దోశ వేసేసుకుందాం. కొంచెం మందంగా వేసుకుంటామండి అంతే. దీని మీద మూత పెట్టేద్దాం. చక్కగా బబుల్స్ వచ్చి పొంగుతుందండి. మూత పెట్టేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. కొంచెం స్లిమ్లో పెట్టుకోవాలండి. మిడిల్లో మరి హైలో పెట్టేసుకుంటే త్వరగా మాడిపోతుంది. చూసారా గుంట పునుగులో వేగిపోయండి. ఇప్పుడు వీటిని టర్న్ చేసుకుందాం మనం చక్కగా. చూసారా అన్నీ ఇలా నేను కింద ఆనియన్స్ వేసానండి. ఇవి ఆనియన్స్. ఇప్పుడు మొత్తం ఇలా టర్న్ చేసుకున్నాం. చూసారండి అన్నీ టర్న్ చేసుకున్నాము. ఒక 1 మినిట్ వేగనిద్దామండి. ఇప్పుడు దోశ ఏమైంది చూద్దాం. లిడ్ తీసేసి చూద్దామండి. వావ్ చూసారా ఎలా పొంగిందండి దోశ. చాలా బాగా పొంగింది. దీన్ని ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి కంప్లీట్గా వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం తీసేసుకుందాం ప్లేట్లోకి. మన బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. గుంట పునుగులు అండ్ దోశ అంటే పొంగడాలు అంటాం మేము. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చాయండి. చాలా అండి ఇలా హోల్స్ వచ్చేస్తే ఇది నేను టర్న్ చేసి పెట్టాను. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇదేమో అల్లం చట్నీ, ఇదేమో సొరకాయ చట్నీ అండి. నేను ఈ గుంట పునుగులు కూడా చూసారా నేను ఆనియన్స్ వేసుకున్నానండి. కొంచెం ఇలా ఆనియన్స్ వేస్తే అసలు టేస్ట్ సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. కొన్ని ప్లెయిన్గా కొన్ని ఆనియన్స్ వేసాను. ఏదైనా వెజిటేబుల్స్ ఉన్నా అంటే క్యారెట్ కానీ అయితే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చండి. నేనైతే అవి వేయలేదు. చూసారా చట్నీ కూడా చాలా టేస్ట్ ఉందండి. బాటిల్ గార్డ్ చట్నీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.